మనకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉందా అన్నది ప్రధానంగా. మనిషికి ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కులు గూడు, తిండి, నీరు, బట్ట. సో ఇవన్నీ ప్రభుత్వాలు ప్రజలకు అందించాలి. పాలకులు వీటిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. కనీసం నీళ్లను కూడా అందించలేనటువంటి ఒక ప్రాథమిక హక్కును భంగం చేసిందా గత వైసీపీ. సో ఈసారి ఈ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తాం అని ఒక ఎజెండా ఎత్తుకుంది. సో మనకు చిన్న విషయం అయి ఉండొచ్చు నీళ్లు పుష్కలంగా రోజు పొద్దున్నే వేస్ట్ చేసే వాళ్లకు, కానీ అది లేని వాళ్ళకు తెలుస్తుంది దాని గోస్ ఏంటన్నది. లక్ష్మణరావు గారు రెస్పాండ్ అవుతారా? ఒక నిస్సహాయ స్థితిలోకి గత ప్రభుత్వం ఎందుకు పోయింది? కనీసం నల్లాలు కూడా ఫిట్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు పోయింది? నీళ్లను జల్ జీవన్ మిషన్ కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. కనీసం అంటే 4,000 కోట్లకు మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో 4,000 కోట్ల రూపాయలు పెట్టి మీరు బోర్లేసి వచ్చేటువంటి వదిలేసి భూమికి ఈరోజు మీరు బోర్లేసి కొంత డిస్టర్బ్ చేసి ఆ వాటర్ను యూజ్ చేశారు. పక్కనే రిజర్వాయర్లు ఉన్నా కానీ లక్ష్మణరావు గారు ఏం చెప్తారు? ఉన్నారా లక్ష్మణరావు గారు? పీసీఆర్ మ్యూట్లో ఉన్నారు లక్ష్మణరావు గారు, చూడండి. సార్ వాయిస్ వినపడుతుందా? ఎస్ ఎస్ ప్లీజ్ మాట్లాడండి, కంటిన్యూ. శ్రీకాంత్ గారు, మీకు పెన ఉన్న పెద్దలకి అయిన వీక్షకులకి యజమాని హృదయపూర్వక నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. జలజీవన్ మిషన్ అనేది 2019లో మరి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది అందరికి తెలిసిందే. మరి అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మినిస్టర్ ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఆ రోజున ప్రతి ఒక్క రాష్ట్రంలో, దేశంలో కూడా ప్రతి ఒక్క విలేజ్ లో కూడా మరి ప్రతి ఒక్కరికి సాగునీటికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఇంటింటికి కొలాయి ఉండాలని ఒక నినాదం అయితే తీసుకొచ్చారు. సో దానిలో భాగంగానే మేము ఇప్పుడైతే 2019 నుంచి 2024 వరకు కూడా మాక్సిమం 90% కావాలంటే మీరు ఐన్యూస్ ఛానల్లో మీ యొక్క రిపోర్ట్లను పంపించి సర్వే చేయొచ్చు. ప్రతి ఒక్క విలేజ్ లో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇంటింటికి కొలాయి, ఇంటింటికి మంచినీటి కొలాయి వేయడం జరిగింది. తద్వారా మరి వాటర్ యొక్క ఇబ్బందులు కూడా తగ్గించడం జరిగింది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ప్రతి విలేజ్ కి ఎక్కడికి వెళ్ళా వాటర్ కోసం యుద్ధాలు, మనం పానిపట్టు యుద్ధం అని అంటే అక్కడే ఉదయలగ్గిన గ్రామాల్లోనే జరిగేది. అంటే ప్రతి ఒక్క నలుగురు ఐదుగురు ఆడాలి కానీ 10 మంది 20 మంది ఆడాలు వచ్చి గుమ్ముగూడి వాటర్ కోసం గొడవలు ఆడుకునే రోజులు మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరి ఇంటికి వాళ్ళకే కొల ఇచ్చి మన మంచినీటి సరఫరా చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు 100% సక్సెస్ అయ్యారు, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని. సో ఈ రోజు వీళ్ళు ఏమంటారంటే 26 సహకారం తీసుకున్నాం అంటున్నారు, మీరు సహకారం తీసుకున్నా అన్నారు. బట్ ఖచ్చితంగా రాష్ట్ర వాటా మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించాలన్నటువంటి ఒక నిబంధన అక్కడ ఉంది. దాన్ని కూడా మీరు విడుదల చేయకపోవడం, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు అన్నది ప్రధానంగా మీ మీద డిప్యూటీ సీఎం చేస్తున్నటువంటి ఆరోపణ. సార్, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రాజకీయ అవగాహన లేదు. ఎందుకు రాజకీయ అవగాహన లేదంటే ఆయన ఆరోపణలు చేస్తాడు. ఏ ఆరోపణకు ఆధారం ఉండదు. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు దిట్ట. 32,000 మంది అమ్మాయిలు తప్పడిపోయారు అన్నారు. దాని మీద ఇప్పుడు కేసు వేయడానికి రెడీగా ఉన్నారు. దాన్ని నిరూపించిన పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన మాటలు ఏదో కూడా ఆయనకు ఒక నిలకడ ఉండదు, స్టాండ్ ఉండదు, పొత్తు ఉండదు. ఏం మాట్లాడినా చుట్టూ ఏదో ఆ రోజున అప్పుడు చేసిన ఆరోపణలకు ఇప్పటికీ ఆరోపణలకు తేడా ఉంటుంది. ఆ సినిమా డైలాగ్ ఇప్పుడు ఆయన చుట్టూ కొంతమంది ఐఏఎస్లు ఉన్నారు, కొంతమంది మేధావర్గం ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు. సో ఒక రిపోర్ట్, పర్ఫెక్ట్ రిపోర్టే ముందు పెట్టి మాట్లాడుతున్నారు కదా. సో దీన్ని ఎందుకు కన్సిడర్ చేయొద్దు సార్? ఆ రోజు కూడా ఏమన్నారు సార్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు కేంద్ర బలగాల నుంచి నాకు వచ్చింది, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ నాకు ఆ రిపోర్ట్ ఇచ్చింది అన్నప్పుడు మన ఇదవ్వాలి కదా. ఈ రోజున మీరు అన్నట్టుగా ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థలు ఉన్నాయి, దానికి ఎంతవరకు నీడ్స్ అవసరం ఉన్నాయో వాళ్ళందరూ కూడా పెడతారు కాదనట్లా. కానీ ఈ రోజున మేము ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే మరి ఆ రోజున ఈ జలజీవన మిషన్ ని ఎంతవరకు ప్రజలకు తీసుకెళ్లాలో దాన్ని ఖచ్చితంగా మా యొక్క స్టేట్ గవర్నమెంట్ నిధులు కేటాయించి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్రాతిపదికతో సహకారంతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఈ యొక్క 40 సంవత్సరాల రాజకీయ పార్టీ పెట్టిన దీంట్లో ఏ ఇంటికైనా మంచినీటి ఇవ్వడం కానీ, ఇంత అవగాహన ఉన్న మీరు లక్ష్మణరావు గారు, ఇంత అవగాహన ఉన్న మీరు ఎందుకు మరి కనీసం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తోటో లేదంటే మధ్యప్రదేశ్ తోటో పోటీ పడని చెప్పట్లేదు?
కనీసం కేరళ కంటే కూడా తక్కువ బిడ్ చేయాల్సినటువంటి అవసరమే ఉంది. సో మనం 10 రూపాయలు అడిగితే కేంద్రం 5 రూపాయలు 3 రూపాయలు ఇస్తుంది. మనమే ఆట అని అడిగితే వాళ్ళు ఏ 4 5 పైసలు ఇస్తారు. అదే పరిస్థితి వచ్చింది కదా. ఇంత అవగాహన ఉండి ఇంత ప్రజలకు నీళ్లు అందించాలన్నటువంటి ఉద్దేశం మీకుంటే వాళ్ళు ఇచ్చే 4,000 కోట్ల గ్రాంట్కి ఈక్వల్గా మీరు బోర్లు వేశారు అదే ఖర్చు పెట్టి. శ్రీకాంత్ గారు, అప్పుడు కొన్నటువంటి పరిస్థితులు బట్టి మరి 2019-24 పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు 26,000 కోట్లకు వేశారు. అప్పుడు 26 కోట్లకు వేసినటువంటి అమౌంట్ మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో లెక్కలు తీయండి. ఈ రోజు 70,000 కోట్ల రూపాయలు ప్రతిపాదన చేశారన్నారు. ఈ 70,000 కోట్ల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందంటే అమౌంట్ ప్రతిపాదకం చేయని చెప్పండి. 70,000 కోట్లు అడిగేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 70,000 కోట్లు మీకు ఇవ్వదు కదా. ఒక వాటర్ గురించి 70,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందా? అమరావతిలో డెవలప్మెంట్ చేయడానికి నా పాయింట్ అది. నేను అడిగిన ప్రశ్నే అది సార్. నేను అడిగిన ప్రశ్నే అది. అంత ఇవ్వరు, బట్ అడగడమే తక్కువ అడిగితే ఎట్లా అని. ఇప్పించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ 70,000 కోట్ల రూపాయలు ప్రతిపాదన పెడితే ఈ రోజున ఎలాగా గ్రాంట్. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? మీరు ఫైనల్ గా మీ స్టేట్మెంట్ ఏంటి దీంట్లో? నా ప్రశ్నలో మేము అందించామని చెప్తున్నారు. శ్రీకాంత్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము 90% చేసాం, మేము కూడా 100% చేసామని మేము అనట్లా. ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో కానీ విలేజ్ లో మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం ఉందండి. విజయనగరంకి ఒక రోజు వాటర్ వస్తే రెండో రోజు వాటర్ రాదు, 2 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది విజయనగరం. మళ్ళీ పక్కన తాటిపూడి డామ్ ఉంది, వాటర్ రిజర్వర్ ఉంది, అక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తారు తాటిపూడి డామ్ నుంచి. కానీ విజయనగరం అటు పెద్ద నగరాలకే ఒకరోజు వాటర్ వస్తే ఒకరోజు వాటర్ రాదు. అటువంటి ఊర్లు ఉన్నాయి, అటువంటి గ్రామాలు ఉన్నాయి. మీరు వాటన్నిటి కూడా మీరు 24 గంటలు నీరు ఇచ్చినట్టు. ఇప్పుడు విజయవాడ ఉందండి, ఉదయం వస్తుంది వాటర్, సాయంత్రం 5 గంటలు, అంటే 2 పూటలు కూడా విజయవాడ కృష్ణానది గుంటూరు ప్రదేశం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఊర్లో విలేజ్ లో కూడా ఉదయం సాయంత్రం వాటర్ వస్తుంది. ఎందుకంటే కృష్ణానది వాటర్ వస్తుంది, అక్కడ గోదావరి నది వాటర్ నుంచి స్టోరేజ్ చేసిన వాటర్ ఇస్తారు. సో వాటర్ స్టోరేజ్ లేనటువంటి ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో, తాటిపూడి డామ్ లాంటిది, తోటపల్లి లాంటిది, ఇవన్నిట్లు కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఇటు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అనుసంధానం చేస్తే ప్రాబ్లం లేదు. అనుసంధానం చేయకపోవడమే ఈ రోజు వచ్చినటువంటి చిక్కు. రైట్, 1 సెకండ్. అల్టిమేట్ గా ప్రజలకి లబ్ధి చేకూరే ఆ నిర్ణయాలు తీసుకుంటే మంచిదే. మీ వర్షన్ మీద గ్రామ పంచాయతీలకు మేము 20,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం అన్నారు. ఎంతవరకు నిధులు ఇవ్వాలా? సో ఇవన్నీ ప్రకటనలో పేపర్ మీడియాకో లేదంటే మీడియాకో పరిమితం కాకుండా దాన్ని గ్రౌండ్ చేస్తే ప్రజలు కూడా రచిస్తారండి. వెల్కమ్ బ్యాక్ టు యూ. జయరామ్ గారు ఏం చెప్తారు?